మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం మంగళవారం ఐలాపురం హోటల్లో జరిగింది. విభజన హామీలు, ప్రత్యేక హోదా, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సిపిఐ నేత రామకృష్ణ, మంత్రి సోమిరెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆయన అంగీకరించారు. అసలు యాక్చువల్గా రేపు పెడదాం అనుకున్నాను, ఎందుకంటే జనవరి 30, 2014 నాడు ఆంధ్రప్రదేశ్ అంటే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానంతో రాష్ట్ర విభజన చేస్తామంటూ పంపిన ప్రెసిడెంట్ ఎవరైతే రెఫరెన్స్ పంపాడో ఆ రెఫరెన్స్ ని తిప్పి పంపుతూ 9072 అమెండ్మెంట్స్ తెలంగాణ శాసనసభ్యులు, ఆంధ్ర శాసనసభ్యులు, రాయలసీమ శాసనసభ్యులు ప్రపోజ్ చేసి అవన్నీ కూడా ఒక క్వింటాల్ పేపర్లు ఉంటాయి కట్టగట్టి మొత్తం అన్ని కూడా లోక్సభకు పంపించారు. మీరు డిస్కషన్ చేయండి అని మొత్తం పక్కన పారేసి లోక్సభలో ఒక గంటలో మొత్తం అయిపోయింది అనిపించారు. ఎవరు స్పీకర్స్ కూడా లేరు, మొత్తం ఇద్దరే స్పీకర్స్, జైపాల్ రెడ్డి గారు, సుష్మా స్వరాజ్ గారు ఇద్దరే మాట్లాడారు. మేమంతా చాలా మందికి ఒక అపోహ ఏంటంటే మేమంతా ఉన్నాం కదా అప్పుడు ఏం చేశారయ్యా అని 25 మంది సభ్యుల్లో 14 మందిని సస్పెండ్ చేసి బయట పెట్టారు. లోపల ఉన్న వాళ్ళలో 7 మంత్రులు, 4 సభ్యులు ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళ లోపల ఉన్నది. దీని మీద నా ఉద్దేశం ఏంటంటే మనకు లాగిపెట్టి తప్పు జరిగినప్పుడు ఇది పార్టీలకు అతీతంగా ఈ తప్పు జరిగింది భావితరాలకి ముందు ఇంకోసారి జరగకుండా రాష్ట్రాలు కలిసిపోతాయి కదా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలుస్తాయని కాదు ఆయన పుస్తకం రాసింది. విభజన అన్యాయం అంటే రాష్ట్రాలు విడిపోయిన రాష్ట్రాలు మళ్ళీ కలుస్తాయని ఉద్దేశం కాదు, కలవాలని కూడా కాదు. ఈ ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయానికి మనం మాట్లాడకపోతే అన్ని పార్టీలు ఏకతాటిపై దీన్ని గుర్తించకపోతే అసలు పౌరుషం లేని వాళ్ళలాగా ఆంధ్రులు లాగిపెట్టి చంపదెబ్బ మీద కొట్టినా కానీ మన పౌరుషం లేదు, చచ్చు దద్దమ్మలు అని మిగతా వాళ్ళు అంటా ఉంటే ఆ మాటలు పడి మన ఎంపీల్ని చావగొట్టి దెబ్బలు కొట్టి ఆ పౌరుషం ఆంధ్రులకి లేదు. కేవలం తెలంగాణ ఎంపీలకే ఉంది, తెలంగాణ ప్రజలకే ఉంది, కానీ ఆంధ్రులకు లేదు. ఆయన పడ్డ ఆవేదనకి, ఆయన పెట్టిన తీర్మానానికి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్, రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఎలక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, దీన్ని దేశంలో ప్రజలు గుర్తించే విధంగా రాష్ట్రం రాజ్యాంగ విరుద్ధంగా విడతీసినారు అని అనేది మెసేజ్ పోవాలన్నారు. వీ హ్యావ్ నో అబ్జెక్షన్ అట్ ఆల్, మాకేం అభ్యంతరం లేదు. అట్ సేమ్ టైం ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు హోదా మీద ఒకరిద్దరికి తప్ప ఎవరికి పెద్ద భిన్నాభిప్రాయాలు లేవు. సో దాంట్లో మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు అధికారికంగా ప్రేమచంద్రారెడ్డి గారు, అంటే రాష్ట్ర కేంద్ర సంబంధాలు చూస్తే, ఆర్థికంగా లావాదేవీలు చూస్తే ఐఏఎస్ రిటైర్డ్ ప్రేమచంద్రారెడ్డి గారు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ కుటుంబరావు గారు ప్రజెంటేషన్ ఇచ్చడానికి వచ్చారు. మేము 1,16,000 కోట్లు న్యాయంగా రాష్ట్రానికి రావాలని చెప్పేసి మేము రిపోర్ట్ తయారు చేసి కేంద్రాన్ని కంటిన్యూస్ గా పర్సూ చేస్తున్నాం. అట్లే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో 75,000 కోట్ల రూపాయలు న్యాయంగా రావాలని చెప్పేసి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ డిసైడ్ చేశారు. 1,03,000 కోట్లు అని చెప్పి తయారు చేశారు. కానీ కుటుంబరావు గారు చెప్పింది ఏంటంటే ఇంచుమించు 90,000 కోట్లు, 1,00,000 కోట్లకి పెద్ద మేము పంపించింది కూడా తేడా లేదు. కానీ మేము పంపించిన దాంట్లో ఈ రోజు వరకు రావాల్సిన పోలవరం బ్యాలెన్స్లు ఇవన్నీ కలిపాము అని చెప్పారు. అంటే నేనేమంటానంటే ఇది ఆల్మోస్ట్ రాష్ట్రానికి కేంద్రం మోరార్లెస్ 1,00,000 కోట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. మోరార్లెస్ అనేది ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయం లేదు, అది ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కృష్ణారావు గారు అబ్జెక్షన్ చెప్పొచ్చు. నేనేమంటానంటే పార్టీలకు అతీతంగా అందరు తయారు చేసిన రిపోర్ట్స్, ఇటు గవర్నమెంట్ చేసింది కానీ మిగతా కమిటీస్, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీస్ తయారు చేసినవి కానీ ఇది